నమస్కారం శంకరి. నమస్తే సిరి. మనం చూస్తూ ఉంటాం, మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్ కాన్షియస్ మైండ్కి చాలా పవర్ ఉందని. కానీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా ట్యూన్ చేసుకుంటే, ఏ విధంగా ప్రోగ్రామ్ చేసుకుంటే ఆ పవర్ని మనం అచీవ్ చేసి మనం అనుకున్న గోల్స్ని అచీవ్ చేయడానికి పాసిబుల్ ఉందంటారు మేడం? యాక్చువల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద మెయిన్ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఈజ్ ద సబ్ కాన్షియస్ మైండ్. ఎస్. సో దానికి తెలిసిన ఒక లాంగ్వేజ్ ఫీలింగ్స్. అంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్స్ని బట్టే మనకు వచ్చే సోర్సెస్ కానీ మన లైఫ్ స్టైల్స్ కానీ మారుతూ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు చేంజ్ ఎ పర్సన్ కదా. మన సిచ్యువేషన్ ఇమ్మీడియట్గా మారిపోవాలి అన్నా, మన హ్యాబిట్స్ మారిపోవాలన్నా, లేకపోతే మన యాటిట్యూడ్స్ మారాలన్నా ఇట్ స్మాల్ థింగ్ కాదు. అది వెంటనే మనలోని మార్పు అనేది రాదు. కానీ మనం కొంత సాధన చేయడం ద్వారా మాత్రం ఇది సాధ్యపడుతుంది. ఎవరైనా సాధన చేస్తే సాధించలేదు అంటూ లేదు. అయితే మనం ఏ విధంగా సాధన చేయాలి? మన సబ్కాన్షియస్ మైండ్ని మెప్పించాలి. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని ఓవర్కమ్ చేయగలిగినట్లయితే మనం చేయాల్సింది ఒకటే పని ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్స్ని తీసేసి పాజిటివ్ థింకింగ్స్ని ఇంజెక్ట్ చేసుకోవాలి. సో ఇంజెక్ట్ చేసుకోవాలి అని అంటే మనం కూడా దానికి తగినట్టుగా మన హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఒక 4 రోజులు చేసాము, 5 రోజులు చేసాము. 4 రోజులు 5 రోజులు చేసినప్పుడు ఉన్న ఇంపాక్ట్ 6వ రోజు 7వ రోజు చేసినప్పుడు ఉండట్లేదు కదా. అంటే ఏమవుతుంది అక్కడ, మీ యొక్క ఓన్ వర్క్ మీద మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టలేకపోతున్నారు. అలా కాకుండా ఒక 21 days నా కోసం నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోవాలి, నా లైఫ్ని నేను ఇంత అందంగా డిజైన్ చేసుకోవాలి. ఎవరిదో లైఫ్ చూసి వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చాడు, అందరికీ అన్నీ ఇచ్చాడు. కానీ నీ యొక్క థాట్స్, నీ ఫీలింగ్స్ వల్ల నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్లో ఏం పెట్టుకున్నావో అది మాత్రమే నీ వరకు వస్తుంది. వాళ్ళు ఏదైతే ఇంజెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి అది దగ్గర అవుతుంది. అంటే వాళ్ళ లైఫ్ని చూసి మనం అసూయ పడేదానికన్నా మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టినట్లయితే మనకున్నది ఏంటంటే కంపారిజన్. వాడు అది కొన్నాడు, వీడు ఇది కొన్నాడు, వీడు ఇలా, వాడు కొన్నాడంటే కొనాలి అనేటటువంటి ఫీలింగ్ వాడికి ఉంది, కొనుక్కోవాలి అనేటటువంటి తాపత్రయం వాడు డెవలప్ చేసుకున్నాడు సబ్కాన్షియస్ మైండ్లో. కాబట్టి ఈజీగా దాన్ని క్యాచ్ చేసుకున్నాడు. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది, వాడు కొనుక్కున్నాడు అనే ఫీలింగ్ ఉంది తప్ప నేను కొనుక్కోవాలి అనేటటువంటి ఫీలింగ్ కెపాసిటీ తక్కువ ఉంది, ఫీలింగ్స్ తక్కువ ఉన్నాయి. ఎంతసేపు పక్కవాడు బాగుపడుతున్నాడు అనేటటువంటి ఆ థాట్ని తీసేసి నేను నా లైఫ్ స్టైల్ని ఇలా ఉంచుకోవాలి, నేను ఈ విధంగా డెవలప్ అవ్వాలి, ఈ విధంగా నేను వర్కౌట్ చేయాలి, సో నా కోసం నేను వర్క్ చేయాలి అనేటటువంటి ఫీలింగ్ని సబ్కాన్షియస్ మైండ్లోకి ఇవ్వాలి. మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఎప్పటి నుంచో పెట్టుకున్న బ్లాకేజెస్ ఏంటంటే నా లైఫ్ ఇంతే, నా లైఫ్లో మార్పు వస్తుందా రాదా, నేను ఎప్పుడు ఇదే స్ట్రీమ్లో ఉంటున్నాను, నా లైఫ్ మారట్లేదు, రోజు కూడా ఇదే రిపీట్ చేసేస్తున్నారు. అదే రిపీట్ చేయడం వల్ల ఏమవుతుంది, దాన్నే అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు వేరేది అడగట్లేదు, ఇంకా వేరేది అడగనంతసేపు కూడా, అడగని అమ్మైనా పెట్టదు. మన సబ్కాన్షియస్ మైండ్కి మనం అది ఇవ్వనంతసేపు కూడా అది ఏం చేస్తుంది, మీరు ఏదైతే పాతది ఇస్తున్నారో అదే ట్యూన్లోనే వెళ్ళిపోతుంది అది. సో కొత్తగా దానిని ట్యూన్ మార్చండి, దానికి ఇచ్చేటటువంటి ఫీలింగ్స్ మార్చండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, నా లైఫ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బ్యూటిఫుల్ లైఫ్ నాది, నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను, చక్కగా డబ్బు సంపాదిస్తున్నాను అని ఒక 21 days, ఒక 30 days కంప్లీట్గా ట్యూన్ చేయండి. టైం పడుతుంది కానీ మీకు పేషెన్స్ అనేది కావాలి. ఎందుకు, మనకి లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా బయటకు పంపించాలంటే, పాజిటివిటీ అందులోకి ఇంజెక్ట్ చేయాలంటే ఒక సింపుల్ అండి. మనం ఒక సిరింజ్లోకి మందు ఎక్కించాలంటే దాంట్లో ఉన్న వ్యాక్యూమ్ అంతా పోవాలి అంటే మనకి అట్లీస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం పడుతుంది కదా. ఎస్. ఇంత మంది ఎక్కించడానికి మరి మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఇంతప్పటి నుంచి ఇంత అయ్యే వరకు కూడా మనం పెట్టుకున్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ ఎలా పోతాయి మరి? వాటిని ఒకటి మనం బయటకు తీస్తేనే కదా. ఆ బయటకు తీయాలి అనేటటువంటి ఇంటెన్షన్ కూడా ఉండాలి మనిషికి. మార్పు, నేను మారాలి, నా లైఫ్ మార్చుకోవాలి, నా లైఫ్ ఎవరో కాదు డిజైన్ చేసేది, నేను డిజైన్ చేసుకుంటున్నాను,
నాకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన బట్టలు మీరు ఎలా వేసుకుంటున్నారో, మీకు నచ్చిన లైఫ్ స్టైల్లో మీరు ఉండే హక్కు మీకు ఉంది, డిజైన్ చేసుకునే హక్కు ఉంది. సో దానికి ఏం కావాలి మీకు? సబ్కాన్షియస్ మైండ్లోకి మీ ఫీలింగ్స్ కావాలి. సో సబ్కాన్షియస్ మైండ్స్తోని మనం ఎప్పుడైతే దాన్ని ఏమంటాం, మనం ఇన్నర్ చైల్డ్ అని అంటాము. మనకేం కావాలో ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, ఇవాళ నేను ఈ పని చేశాను, నేను హ్యాపీ ఫీల్ అయ్యానా, బాధ ఫీల్ అయ్యానా, ఈ డే మొత్తంలో ఎంతసేపు నేను హ్యాపీగా ఉన్నాను, ఎంతసేపు నేను బాధపడ్డాను, హ్యాపీగా ఉన్నప్పుడు నా బాడీ యొక్క సిస్టమ్ ఎలా ఉంది, నేను బాధపడినప్పుడు నా బాడీ యొక్క సిస్టమ్ ఎలా ఉంది. సో రెండింటికి కంపేర్ చేయండి. బాధపడినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, సంతోషంలో ఉన్నప్పుడు. సో విచ్ విల్ హ్యావ్ ద మోర్ ఎనర్జీ, విచ్ ఈస్ హ్యావింగ్ ద మోర్ వెయిటేజ్. దానికి వెయిటేజ్, ఆ వెయిటేజ్ దేనికి ఇవ్వాలి? మీరు హ్యాపీనెస్కి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? దీని యొక్క వాల్యూ తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే ఎక్కువగా రోజు మొత్తంలో 24 అవర్స్లో 20 అవర్స్ దేనికైతే స్పెండ్ చేస్తున్నారు, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్, విష్ ఈజ్ యువర్స్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. దేన్నైతే ఎటువైపు అయితే కిక్ చేస్తారో అటు సైడ్ వస్తుంది. హ్యాపీగానే ఈ లైఫ్ని హ్యాపీగా గడపాలి అనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేయండి. మీకు నచ్చినట్టు ఉండండి. నా లైఫ్ని నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నాను, నా లైఫ్ని నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నాకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మీకు మీరు కృతజ్ఞత చెప్పుకోండి, మీకు మీరు క్షమాపణ చెప్పుకోండి. ఎందుకు? మీరే కదా ఇప్పటి వరకు బాధ వచ్చిందంటే అది మీరు చేసుకున్నది, సంతోషం వచ్చిందా మీరు చేసుకున్నదే, రెండింటికి కారణం మీరే. కాబట్టి ఫర్గివ్ చేయాలి, అలాగే గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోవాలి. మన లైఫ్కి మనం గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోవాలి, మన బాడీలో పార్ట్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఇలాగ ఎప్పుడైతే మనం పాజిటివిటీలోకి ప్రయాణించడానికి రెడీ అవుతామో 2 days 3 days 4 days కష్టమవుతుంది, బట్ క్రమేపీ అలవాటు అవుతుంది. ఒక 21 days ఈ స్ట్రీమ్ని ఫాలో అయ్యి చూడండి, సబ్కాన్షియస్ మైండ్ మొత్తం మారిపోతుంది. మారిపోయి ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే నువ్వు ఉంటావు, ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ సంతోషం ఉంటుంది. ఆ విధంగా అనమాట. ఇవాళ హ్యాపీగా ఉన్నానండి, ఎస్, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేవగానే ఇవాళ నాకు అందరూ కోఆపరేట్ చేస్తున్నారండి, అందరూ నాతో హ్యాపీగా మాట్లాడుతున్నారు అనుకోండి. ఫస్ట్ అనుకోండి, అందరూ హ్యాపీగానే ఉంటారు. అమ్మో ఇవాళ ఏం జరుగుతుందండి, ఎవరు వచ్చి ఏమంటారు, ఎవరు ఏ విధంగా నాతో మాట్లాడతారు, ఎవరు ఏం గొడవ పెట్టుకుంటారు, ఎవరు డబ్బులు అడుగుతారు అని మీరు అనుకోండి. దాన్నే తీసుకొస్తుంది. మీరు అడుగుతున్నారు కదా, మరి అవి మీరు పొద్దున్న లేవగానే దానికి ఫుడ్ అదే ఇస్తున్నారు, ఇలా తీసుకురా అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, అది తీసుకొస్తుంది. దాని తప్పు లేదు కదా, తప్పు ఎవరిది? అంతే. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్లోకి ఎటువంటి ఫీలింగ్స్ని నువ్వు ఇస్తావు, ఎటువంటి థాట్స్ని పంపిస్తావో, ఎటువంటి యాక్షన్స్ని ఇంజెక్ట్ చేస్తావో, ఎటువంటి బిలీఫ్ని ఇంజెక్ట్ చేస్తావో అదే నీ యొక్క రెప్లికా అవుతుంది అక్కడ. సో ద సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ద పవర్ఫుల్ టూల్ టు లీడ్ యువర్ లైఫ్. దానిని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఈజీ ఇష్యూ అనమాట. ఈజీగా ఇవాళ 1 రోజు 4 రోజులు చేసేస్తే అయిపోతుందండి, నేను మెడిటేషన్ చేస్తున్నాను అయిపోతుంది, లేకపోతే నేను ఒక టెక్నిక్ ఫాలో అయిపోయాను, అవ్వదు. ఎందుకంటే నీకు 40 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఈ 30 సంవత్సరాల్లో నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నటువంటి ఆ నెగిటివ్స్ని ఎప్పుడు తీస్తావు? ఆల్రెడీ అందులో పెట్టేసావు, ఇంక ఇది ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళదు. దాంట్లో ఉన్నదే దానికి తెలుసు. ఎవ్రీడే రోజు తిట్టేవాడు తిడుతూనే ఉంటాడని వాడు అనుకుంటూనే ఉంటుంది, నవ్వుతాడని ఎందుకు అనుకుంటుంది? అనుకోదు కదా. సో సబ్కాన్షియస్ మైండ్కి కూడా దాని వాయిస్ని వినండి, అది ఏం అడుగుతుంది, ఏమి ఇవ్వాలి, దానికి ఏమి ఇస్తే సంతోషపడుతుంది. అది మనం పడుకునేటప్పుడు కానీ పొద్దున్న లేచినప్పుడు కానీ అలాంటి అఫర్మేషన్స్ని కానీ అలాంటి మైండ్ సెట్ని కానీ మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని అట్రాక్ట్ చేస్తాం. సో అందుకే ద సబ్కాన్షియస్ మైండ్ ప్లేస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. డెఫినెట్గా మేడం, ఎస్. సో మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఎప్పుడు చెప్తారు, ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్నే ట్రైన్ చేసుకోవాలి, దాన్ని ఒక ప్రోగ్రామింగ్గా చేసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అయితే మనం చూస్తాము అని. అలా ఎవరైనా కూడా గైడెన్స్ కావాలి దాని గురించి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అంటే దానికి సంబంధించిన ఏమైనా క్లాసెస్ ఉన్నాయండి? సబ్కాన్షియస్ మైండ్ని బేస్ చేసుకుని మన ఫీలింగ్స్, థాట్స్ని మార్చుకుంటూ కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3 days అయింది క్లాస్ స్టార్ట్ అయ్యి. సో ప్రతి టెక్నిక్ వెనకాల ఉన్నటువంటి సైన్స్ని తెలుసుకోవడము, దాంట్లో ఫీలింగ్స్ని ఎలా ఇంజెక్ట్ చేయాలి,
దాంట్లో ఉన్నటువంటి యాక్షన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నెక్స్ట్ డే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఇట్ ఈస్ ఏంటంటే మనం ఒక అడ్వాన్స్ క్లాస్ కింద పెట్టుకున్నాం అనమాట. ఈ మంత్ అంతా ఉంటుందండి ఆ క్లాస్ అది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నాము, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.